హలో నమస్తే, నేను డాక్టర్ గౌతమి ముల్లంగి, కన్సల్టెంట్ అబ్స్టెట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ శ్రీమంజు హాస్పిటల్ మోతీనగర్. ఈరోజు మనం కామన్గా ఆడవారిలో చూసేటువంటి కంప్లైంట్ అయిన వైట్ డిశ్చార్జ్, అదే తెల్లబట్ట గురించి తెలుసుకుందాం. చాలామంది ఓపీడీకి వచ్చే పేషెంట్స్లో తరచూ చూసేటువంటి కంప్లైంట్ తెల్లబట్ట. దాన్ని చదువుకున్న వాళ్ళు వైట్ అవుతుంది మేడం అని వస్తారు. చదువుకున్న వాళ్ళు ఈస్ట్ ఇన్ఫెక్షన్ అవుతుంది అని కామన్గా డిస్క్రైబ్ చేసే టెర్మినాలజీస్ ఇవి. అయితే ఇందులో ఏవి నార్మల్, ఏవి అబ్నార్మల్, అందులో ఏవి ట్రీట్ చేయాల్సిన విషయాలు మనం తెలుసుకుందాం. నార్మల్ స్రావాలు అంటే మన యోని నుంచి వచ్చే స్రావాలు కానీ, ముఖద్వారం నుంచి వచ్చే స్రావాలు కానీ ఎపిథీలియం అంటాం, దాని నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అక్కడ నుంచి వచ్చే గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఇవి చాలా పల్చగా, తెల్లగా, వాసన లేకుండా, ఎటువంటి దురద లేకుండా, సరైన సమతుల్యంలో ఉండేటువంటి అమౌంట్స్లో ప్రొడ్యూస్ అవుతుంటాయి. దీనికి కూడా కొందరికి ఇదే సెక్రీషన్స్ కొంచెం ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వచ్చు. దాన్ని చూసి చాలామంది కంగారు పడి మేడం వైట్ అవుతుంది అని వస్తారు. సో ఇలాంటి వాళ్ళకి మనం ప్రాపర్గా హిస్టరీ తీసుకుని ఎగ్జామిన్ చేసి కొన్ని టెస్టులు చేసి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అనవసరంగా నార్మల్ అనుకున్న డిశ్చార్జ్ని ఓవర్గా ట్రీట్ చేసే అవకాశం ఉంది. అది లాంగ్ టర్మ్లో పేషెంట్కి హాని చేయొచ్చు. అట్లాగే అబ్నార్మల్ డిశ్చార్జెస్ అనేవి వాటి కలర్లో కానీ, అంటే పెరుగుగా, కొంచెం గ్రీనిష్గా, ఎల్లోయిష్గా, గ్రేగా వాటి మార్పులు, లైక్ మనకి పెరుగు బిళ్ళల్లాగా రావటం కానీ, లేదా థిక్ కన్సిస్టెన్సీలో రావడం కానీ జరుగుతుంది. వాటితో పాటు విపరీతమైనటువంటి నొప్పి, భార్యాభర్తలు కలుస్తున్నప్పుడు నొప్పి, ఇచ్చింగ్, దురద రావటం లోపల కానీ బయట కానీ, దాంతోపాటు కడుపులో నొప్పి రావటం, ఇవన్నీ అసోసియేట్ అయితే కంపల్సరీ గైనకాలజిస్ట్ని విజిట్ చేయాలి.